నీకున్న దీనస్థితి, నీకున్న హీనస్థితి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది, నీకున్నటువంటి కుటుంబ సమస్య, దానిని బట్టి నువ్వు ప్రార్థించవలసినంతగా ప్రార్థిస్తున్నావా? ప్రభువుకు వేడుకోవలసినంతగా వేడుకుంటున్నావా? కన్నీరు పెట్టవలసినంతగా కన్నీరు పెడుతున్నావా? దేవుడు జవాబిచ్చేంత వరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. మోషేను దేవుడు ఎప్పుడు దర్శించాడో తెలుసా? మోషేను చంపాలి అని చెప్పి పేకల దాకా కోపం పెట్టుకున్నటువంటి రాజు చచ్చిపోయిన తర్వాత. మోషేను దేవుడు ఎప్పుడు దర్శించాడో తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ప్రవర్తించిన ప్రజల్లో మార్పు వచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించిన తరువాత జవాబు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు మనపూర్వకంగా కన్నీళ్లతో దేవుడిని వేడుకోవలసినంతగా వేడుకున్న తరువాత, నీ కన్నీళ్లను దేవుడు చూసిన